అరుణాచల గిరి ప్రదక్షిణలో 5 కిలోమీటర్ల తర్వాత నైరుతి లింగం కనిపిస్తుంది. ముందుగా చెప్పుకున్నట్టు ఇవి అష్టదిక్కుల్లో ప్రతిష్ఠించబడిన శివలింగాలన్నమాట. ఇవి అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించారట. అందుకే ఇవి చాలా మహిమగల లింగాలు, తప్పకుండా దర్శించుకోవాలి అని అంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ 9:30 అయిపోయింది. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. బట్ గ్రిల్స్లోంచి మాత్రం మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చండి. ఇదిగోండి, మీరు కూడా దర్శనం చేసేసుకోండి ఆ నైరుతి లింగాన్ని. ఇక్కడ బ్యూటీ ఏంటంటే టెంపుల్ క్లోజ్ అయినా కానీ చక్కగా దీపం పెడతారు, అలాగే బొట్టు పెడతారు ఒక ప్లేట్లో. మనం దక్షిణ వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనం లింగాన్ని కూడా దర్శించుకోవచ్చు అనమాట. ఇప్పుడే నైరుతి లింగ దర్శనం అయింది. అంటే 5 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది మా జర్నీలో. ఇంకా 9 కిలోమీటర్స్. ఆల్రెడీ 9:30 అయింది. బట్ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. గ్రిల్స్ కాబట్టి మనం బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. అసలు టెంపుల్ ఓపెన్లో ఉన్నప్పుడు ఈ లింగాల్ని ఏమీ మన వీడియో తీయట్లేదు. ఇలా టెంపుల్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనకి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకని మీ అందరికీ చూపించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా ఈ లింగాన్ని దర్శించుకొని చక్కగా అలా బయట ఉన్న జ్యోతికి కూడా నమస్కరించుకొని మేము మళ్ళీ బయలుదేరామన్నమాట. కొద్ది దూరం వెళ్ళగానే ఇక్కడ ఒక లింగం ఉందండి. దీన్ని నేరు లింగం అంటారు. ఎందుకంటే కరెక్ట్గా అరుణాచల కొండకి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుందన్నమాట. తిరునేర్ అన్నామలై టెంపుల్ అంటారు. ఇది కరెక్ట్గా అరుణాచల కొండకి ఆపోజిట్లో ఉంటుంది. షేడ్ కూడా పడుతుంది అని అంటారనమాట. అంటే చాలా దూరమే ఉంది, బట్ వాళ్ళు అంటారు అక్కడ. పగలైతే బాగా కనిపిస్తుంది, నైట్ కాబట్టి ఇది క్లోజ్ అయిపోయి ఉంది.